శివలింగం గురువుగారు అసలు దీని మీదైతే కోకొల్లల ప్రశ్నలు వస్తాయి. శివలింగం ఇంట్లో ఉండొచ్చని కొంతమంది, ఉండకూడదని కొంతమంది, ఉంటే ఎలా మనం ఆ పూజ ఎలా చెయ్యాలి? శివలింగాన్ని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే ప్రత్యేక పూజలు ఉంటాయి. అసలు ఉండొచ్చా, ఉండకూడదా? మంచి ప్రశ్న. శివలింగం కూడా మనకి ఏంటి అంటే శివలింగం ఉండకూడదు అని ఎక్కడా చెప్పలేదు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివుడైనా సరే విష్ణువైనా సరే ఇక్కడ శివుని యొక్క ప్రాధాన్యత ప్రశ్న అడిగారు కాబట్టి శివలింగం అనేటువంటిది కూడా పెద్ద పెద్ద లింగాలు మన ఇంట్లో పెట్టుకోకుండా ఇవి కూడా అంతే చిన్న పరిమాణంలో ఉండేటువంటి వాటిని మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి. వాటికి మనం నిత్యము పూజ చేయలేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా వాటిని శివలింగాలను ఎక్కువ భాగము నీళ్ళల్లో ఉంచి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయనకు జలాభిషేకం చాలా ప్రధానమైంది కాబట్టి. ఇందాక మనం చెప్పుకున్నాం అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ అని. అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన యొక్క రూపాన్ని నీళ్ళల్లో పెట్టడం అనేటువంటి ప్రధానం. లేదు ప్రతినిత్యం మనం చేసుకుంటున్నాం అంటే నీళ్ళల్లో పెట్టాల్సిన అవసరం లేదు. దానికి మనకు తోచినంత నీళ్ళను అట్లా అభిషేకం చేసేసి దాన్ని శుద్ధి చేసుకొని దానికి కావాల్సినటువంటి అలంకారం చేసి అక్కడ పెట్టుకోవచ్చు. అంతే తప్పించి శివలింగాలు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు నియమం అనేటువంటిది. అలా భయపడేటువంటి విధంగా ప్రస్తుతం చేస్తున్నారు కొందరు. అలాంటి భయం ఏమీ అవసరం లేదు. పెట్టుకోవచ్చు, పూజ చేయొచ్చు, శివాష్టోత్తరం చెప్పుకోవచ్చు, మనకు శివునికి సంబంధించినటువంటి లింగాష్టకం చెప్పుకోవచ్చు, ఆయన సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. స్తోత్ర పారాయణమే ప్రధానం. ఇప్పుడు దేవతారాధన మనం చేసినప్పుడు పూజ చేసేటువంటి సమయంలో పుష్పై పూజయామి అని పూలతో పూజ చేస్తూ ఉంటాం. దానికన్నా ముందు మనం ఏం చేస్తామంటే అంగపూజ అని చేస్తాం. అథ అంగపూజ అని చెప్తాం. ఎక్కడి నుండి ప్రారంభం చేస్తాము? కాళ్ళ దగ్గర నుండి ప్రారంభం చేసి శిరస్సు దాకా వెళ్తాం. అంటే ఏంటి? ఎక్కడైనా సరే మనము దేవుడికి నమస్కరిస్తున్నామంటే ముందు కాళ్ళకే నమస్కరిస్తాం, పెద్దవాళ్ళకి నమస్కరిస్తున్నామంటే కాళ్ళకే నమస్కరిస్తాం. అంటే శక్తి స్వరూపం అంతా పాదాలలోనే ఉంది. అక్కడి నుండి పూజిస్తూ మనం శిరస్సు దగ్గరికి వెళ్తున్నాం. వెంటనే ఇలా మనం చూడం. ఒక సందర్భంలో అంటే సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రపంచం అంతా చూస్తున్నారంటే ఎవరు కనపడడం లేదు. వాళ్ళ ముగ్గురే ఉన్నారు. ఏమిటా ఇది అనుకున్నారు. ఇంతలో ఒక శక్తి స్వరూపం కనిపించింది. మీరు ముగ్గురు కూడా ఇందులో కూర్చోండి ఈ విమానంలో అని. ఈ ముగ్గురు కూర్చున్నారంట, విమానంలో కూర్చున్నారు. వీళ్ళకు ఇంకా కూర్చున్నారు లేదో వెంటనే వేగంగా వెళ్ళిపోయింది విమానం. ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఉన్న ప్రదేశం నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక లోకం కనిపించింది. ఆ లోకంలో వీళ్ళ రూపాలు ఏవైతే ఉన్నాయో అవే రూపాలు అక్కడ కనిపిస్తున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్వర్గలోకము, దేవతలు వీళ్ళంతా కనిపిస్తున్నారు. విష్ణువు శివుని యొక్క ముఖం చూసి మీ రూపం అక్కడ ఉంది అన్నాడు. ఆయన ఈయన రూపాన్ని చూసి నీ రూపం కూడా ఉంది అన్నాడు. బ్రహ్మదేవుడు అదే అన్నాడు. వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా వేగం పెరిగిపోయింది విమానం. మరొక ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ ఇంకొక లోకం. ఆ లోకంలో మరలా వీళ్ళ యొక్క రూపమే కనిపించింది. ఇలా వెళ్తూ 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 ఉంటే అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంది. వీళ్ళకు అది అమ్మవారు ఉన్న ప్రదేశం అని తెలియదు, అక్కడ ఆగిపోయింది. ఈ ముగ్గురు ఆ విమానం నుండి కిందికి దిగారు. లోపలికి అలా నడుస్తూ వెళ్తున్నారు. ఎక్కడికో ముందుకు నడుస్తూ వెళ్తుంటే అంతా స్త్రీలే కనిపిస్తున్నారు కానీ పురుషులు కనపట్టలేదు. కొంత దూరం వెళ్ళి అలా నిల్చున్నారంట. నిల్చుంటే లోపల అమ్మవారు గుర్తించింది ఈ ముగ్గురు వచ్చారని. తన చెలికత్తెలను పంపించిందంట. ఆ ముగ్గురిని లోపలికి తీసుకురా. వీళ్ళు వచ్చి లోపలికి రమ్మన్నారు. ఈ ముగ్గురు లోపలికి అడుగు పెట్టినామంటే వాళ్ళు స్త్రీ రూపంలోకి మారిపోయారు. ముగ్గురు వెళితే అమ్మవారి యొక్క రూపాన్ని చూడాలి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ బ్రహ్మదేవుడు ఏం చేశాడంట, ముందు అమ్మవారి యొక్క పాదాలు చూశాడు. ఇలా చూశాడంట. ఆమె యొక్క పాద గోటిలో మరలా వీళ్ళ యొక్క మూడు రూపాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపము అక్కడ ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఇంతకుముందు ఏ ఏ లోకాలు చూసుకుంటూ వచ్చారో ఆ లోకాలన్నీ కూడా ఆయనకు అక్కడ కనిపించాయి.
అంటే పాదంలో అంత శక్తివంతమైనటువంటి గుణం అక్కడ ఉంటుంది. అందుకే అథ అంగపూజ అని ప్రారంభం చేసిన వెంటనే పాదాల దగ్గర నుండినే తీసుకుంటూ వస్తాం. సకల దేవతా స్వరూపము అక్కడ ఉంటుంది అనేటువంటి విషయంతో. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఉన్నటువంటివి కాబట్టే విగ్రహాలను కూడా మనం శక్తి స్వరూపం అయినటువంటివి అన్ని విగ్రహాలు కూడా. కాబట్టి వాటికి మనం ఎంత పరిమాణంలో ఉంటే అంత మంచిది. తక్కువ శివలింగాన్ని కూడా మనం శివలింగాన్ని ఆరాధించడంలో, శివలింగం ఇంట్లో పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, దోషం లేదు.